జగన్మోహన్ రెడ్డి అధికారం అడ్డుపెట్టుకొని 5 ఏళ్లు అవినీతి సొమ్మును తిన్నారంటూ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా కేంద్రం కక్కిస్తుందంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీఎం రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఆయన అధికారం అడ్డు పెట్టుకొని 5 ఏళ్లు అవినీతి సొమ్మును తిన్నారు, అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం కక్కిస్తుందంటూ కూడా సీఎం రమేష్ పేర్కొన్నారు. ఏమంటారు మేడం దీని గురించి? ఏమండం ఏముందండి, ఎప్పుడు కక్కిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేంద్రం సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికే 1 ఇయర్ దాటిపోయింది కదా, ప్రజల్లో చాలా అసహనం వచ్చేస్తోంది. ఏంటి ఇంకా తేలటం లేదు, మద్యం కుంభకోణం 100 కోట్లకి అంత హడావిడి చేశారు, ఇక్కడ ఎన్ని వేల కోట్లు, ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడుతుందో తెలియదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రమేష్ అనే ఆయన ఈ మాట అన్నారు. కేంద్రం దృష్టి పెట్టింది, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ అన్నీ కూడా రంగంలోకి దిగాయి, జగన్ని త్వరలో దోషిగా నిర్ధారిస్తాయని. మంచిదే నిర్ధారిస్తే, ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే. అది పాత ముఖ్యమంత్రి లేకపోతే మరొకళ్ళ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పని చేయాల్సింది మీరు ప్రజల కోసం. అది మానేసి నేను స్కాములు చేసుకుంటాను, నేను ప్రజలకు పథకాలు ఇచ్చాను, అవి నన్ను గెలిపించేస్తాయి, నేను డబ్బులు పంచాను, ఓట్లు వేస్తారు అనుకుంటే ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండి. అసలు మీరు డబ్బులు ఎందుకు పంచాలి? నెంబర్ 1. మద్యం ఎందుకు పంచాలి? బిర్యానీలు ఎందుకు తినిపించాలి? ఇవేవి అవసరం లేదు. ఒక్క ఎన్నికల్లో అసలు ప్రజల్ని అడగండి మీరు, మేము డబ్బులు పంచవండి అన్ని పార్టీలు, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేయండి అని అడగండి, చూద్దాం ఏం జరుగుతుందో. మరీ పెద్దవాళ్ళు ఉండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావాలంటే మీరు ఇది అరేంజ్ చేయండి, ట్రాన్స్పోర్ట్. అంతకు మించి ఏం అవసరంలా. ఒక్కసారి చేసి చూస్తే అసలు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు మీరు? ఇప్పుడు ఎన్నికల కమిషన్కి తెలియకుండా 1000 కోట్లు ఖర్చు పెట్టి మీరు కదా, ఎందుకు? ఎవరి కోసం ఇదంతా? ఎవరి డబ్బు అది? అసలు ఇవేవీ లేకుండా ఒక వ్యక్తి ఎన్నికైతే మాత్రం నిజంగా ప్రజాస్వామ్యం గెలిచినట్టప్పుడు. ఒక్క ఎన్నికల్లో 29 ఎన్నికలు ఆ రకంగా జరిగితే బాగుండండి. మరి ఏమవుతుందో మనకు తెలియదు. మనం ఇప్పుడు అక్రమ డబ్బులు అంటే కనుక ఇప్పుడు చూసుకుంటే సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లు అయితే బయటపడ్డాయి. అలాంటిది మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఒకరు కన్నీరు గారిస్తే మరొకరు హంగామా చేశారు. అంటే చెవిరెడ్డి గారు మళ్ళీ హంగామా చేస్తే రాజ్ రెడ్డి గారు కన్నీళ్లు గార్చారు. ఏంటంటారు మేడం? కక్ష కట్టుకొని బెయిల్ రద్దు చేయాలని ఇలాంటివి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పేర్కొన్నారు. అంటే విజయసాయిరెడ్డి గారు అబద్ధం చెప్పారంటారా మీరు? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి అబద్ధం చెప్పాల్సిన పని లేదుగా. ఆయన చాలా ఓపెన్గా ఏం చెప్పారు, మొదటి 3 మీటింగ్స్ మా ఇంట్లో జరిగాయి అని చెప్పారు. అక్కడ అబద్ధం చెప్పచ్చుగా ఆయన. నాకు తెలియదండి జరిగాయి మొదటి 3 మీటింగ్స్, ఎక్కడ జరిగాయో నాకు తెలియదు అనకుండా అట్లీస్ట్ కొంత నిజాయితీగా ఆయన మా ఇంట్లో జరిగాయి కాబట్టి నేను అప్పు కూడా ఇప్పించాను ఆయన ఒప్పుకున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డితో ఏం చెడిందో మనకు తెలీదు, ఆయన బయటకు వచ్చేసాడు, వాళ్ళిద్దరి మధ్య ఏముందో లావాదేవీలు. సో మరి అలా చెప్పిన విజయసాయిరెడ్డి గారు మరి ఎందుకు బయటకు వచ్చారో వచ్చారండి. వచ్చాక ఓపెన్గా ఆయన చెప్తున్నారు. పోనీ ఓపెన్గా చెప్తున్నారని ఇప్పుడు ఆయన ఏమి వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వలేదుగా. నేను ఏ పార్టీలో జాయిన్ అవనన్నారు. సరే, తర్వాత జాయిన్ అయితే అది ఆయన ఇష్టం, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ, ఇంకా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ 6 సార్లు ఎంపీగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి అంటాడు, మంత్రిగా పనిచేసిన కాకాని అంటాడు. అంతే తప్ప అసలు నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎందుకు వీళ్ళ కోసం రావాలి? అవునా? అసలు వీళ్ళని పరామర్శించడం ఏంటి? నా నిజంగా స్టేచర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోసం వెళ్తాడా? అన్లెస్ అంటిల్ వాళ్ళతో ఏవో లావాదేవీలు లేకపోతే, ఈయన ఏదో తప్పులు చేయకపోతే వెళ్ళి కాకాన్ని పరామర్శించడు, లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డిని వెనకేసుకురాడు. ముఖ్యంగా ఒక మహిళని చాలా అసభ్యంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి కోసం వెళ్ళటం అనేది ఎంత దారుణం. సో ఇవాళ సీఎం రమేష్ గారు ఏమంటున్నారు, ఖచ్చితంగా కేంద్రం దృష్టి పెట్టింది, ఈయన అవినీతి భాగవతాలన్నీ బయటకు తీసింది, త్వరలో జగన్ అరెస్ట్ అవుతారని అన్నారు. అదేవిధంగా బీటెక్ రవి భార్యని పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబెడతాం, ఆవిడని గెలిపిస్తాము, పులివెందులలో తెలుగుదేశం సత్తా ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్థానం ఏంటో చూపిస్తామని అంటున్నారు. అవునా? ఇవాళ గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే కూడా అదే మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తాడని. అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ గారు కూడా అదే మాట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియట్లేదు, అందులో సందేహం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి
ఏ రాష్ట్రంలోనూ ఏ అపోజిషన్ లీడర్ కూడా ఈ రకంగా లేరండి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అసలు ఇంత దారుణంగా మాట్లాడటం, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇది పథకాలు అమలు కాలేదంటాడు, సూపర్ 6 అమలు కాలేదంటాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే ఎందుకు అరెస్ట్ అయ్యారో ఆలోచించుకోండి. వాళ్ళు తప్పులు చేశారు, తప్పులు మీరు చేయించారా, వాళ్ళు చేశారా, లేకపోతే అందరూ కలిపి చేశారా, అది ఆలోచించుకోకుండా ఊరికే అరెస్ట్ చేసేసారన్నట్టు మాట్లాడితే ప్రజలకు కూడా విసుగ్గా ఉందండి. అండ్ ఇంకొకటి మేడం, మీరు అన్నట్టు పులివెందుల చూసుకుంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట అని చెప్పొచ్చు. అలాంటిది పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారంటూ కూడా వెయిట్ చేస్తున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? దట్స్ వాట్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారండి. పులివెందుల అనేది ఒక కంచుకోట అనుకుంటే ఈయన ఎన్నిసార్లు వెళ్ళారు గెలిచాక? అసలు పులివెందుల నియోజకవర్గంలో ఆయన కాలినడకను ఎప్పుడైనా పర్యటించారా? ఆ నియోజకవర్గంలో ప్రజలతోటి ఎప్పుడైనా వాళ్ళతో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ముచ్చటించాడు ఎప్పుడైనా? ఆయన వాళ్ళ బాగోగులు తెలుసుకున్నాడా? ఏం చేశాడు ఆయన? ఒకసారి వెళ్ళాడు, కాంట్రాక్టర్స్ ఎదురు తిరిగారు. ఇంకోసారి వెళ్ళాడు, కార్యకర్తలు రాళ్ళు విసిరారు. అవునా? అదే వైఎస్ఆర్ గారు చూసుకుంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పులివెందుల నుంచి ఒక యాంటీ అయితే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు మేడం. అంటే ఏమంటారు? అంటే తండ్రి కొడుకులకు ఉన్న విభేదం ఏంటంటారు మామూలుగా? అక్కడ భేదాలంటే ప్రజలకి నచ్చేలా మీరు ఉండాలండి. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే కాకముందు మీరేంటి? ఒక జగన్మోహన్ రెడ్డి అంతే. మీరు ఒక రాజశేఖర రెడ్డి కొడుకు. యు ఆర్ నథింగ్, జీరో. మీరేం పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేదు, మీరేం పెద్ద పరిశ్రమలు పెట్టలేదు, లేదు 100 ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే కష్టపడి సంపాదించలేదు, లేకపోతే మీరు ఏమైనా ఉద్యోగాలు చేశారా ఎక్కడైనా? ఇప్పుడు చదువుకుని మీరు ఉద్యోగం చేశారా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కొడుకుగా తప్ప మీకుండే అర్హత ఏంటి? లేదు. మీరు వెళ్ళి రైతుగా ఏమైనా పొలం దున్నారా? దున్నలేదుగా. నడిచి ఎప్పుడైనా ఒక 1/2 కిలోమీటర్ నడిచారా మీరు ఎప్పుడైనా మీ జీవితంలో? లేదు కదా. ఎప్పుడు ఒక నవ్వు నవ్వడం, ఒక ఇది ఎప్పుడు చూసినా కంప్లైంట్సే. ఇప్పుడు మనిషి సంతృప్తిగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి, ఆ రెండూ లేవు ఆయన దగ్గర. తెల్లారి లేచి తెలుగుదేశం కూటమిని తిట్టడం, లేకపోతే ఇది జరిగింది అది జరిగింది, మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇవి తప్ప, లేకపోతే నా హయాంలో ఎన్ని సంక్షేమాలు ఇచ్చానని తప్ప, ఈ ప్రభుత్వం ఇవి చేసింది, ఓకే ఇవి కొంతవరకు బాగున్నాయి, ఇదిగో ఇది బాగలేదు, ఇది చెయ్యాలి. ఒక అపోజిషన్ లీడర్గా కావాలంటున్నారు కదా మీరు. కావాలన్నప్పుడు మీరు చేయాల్సిన పని అదే కదా. అవునా? మరి ఎందుకు చేయరు ఆ పనులు? ఇదేంటండి ఇది? అసలు అపోజిషన్ లీడర్గా నిన్న చూసారా, సింగపూర్ వెళ్ళొస్తే దాని మీద ఇంత పెద్ద ఆర్టికల్ సాక్షిలో అన్నీ నెగిటివే. చంద్రబాబు వెళ్ళొచ్చారు, అన్ని ఫెయిలు. ఇది సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమి చేయనంటున్నారు, వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకోని అంటున్నారు. ఇవా మీరు రాస్తారు? అంటే ఒక రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఏ లీడర్ అయినా ఇలా ఉంటాడా? మీరు ఎందుకు పెట్టుకున్నారు మీడియా పెట్టుకుని మీరు చంద్రబాబు నాయుడిని తిట్టడం కోసం రాష్ట్రాన్ని మీరు అతలాకుతలం చేయాలని, లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని, ఏ పెట్టుబడులు రాకూడదని మీరు బిహేవ్ చేస్తారు. సో అక్కడ అంటే రాష్ట్రంలో ఉండేవన్నీ కూడా పంపించేశాడు బయటికి. పంపించేసి ఉద్యోగాలు కూడా పీకేసి కొత్తగా ఉద్యోగ కల్పన ఉండదు, ఉన్న ఉద్యోగాలు ఉండవు, ఫ్యాక్టరీలు రానివ్వడు, సంక్షేమాలు అంటాడు. మొత్తానికి రాష్ట్రాన్ని ఒక అధపాతాళాన్ని నెట్టేసి వాళ్ళ జిఎస్టీలో చూడండి, కావాలంటే ఏప్రిల్ నుంచి జూలై లోపు ఇవాళ 12% అభివృద్ధి కనిపిస్తోంది ఈ ప్రభుత్వం వచ్చాక. ఆయన హయాంలో అది లేదు. అంటే ఏడాది కాలంలోనే ఇంత వచ్చిందంటే ఇవాళ ఎంత కట్టారు రకంగా జిఎస్టీలు. కాబట్టి రాష్ట్రం అంటే ఇలా ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచిస్తే కొంచెం ఆయన ఒక అంటే అపోజిషన్ లీడర్గా కాకపోయినా ఒక ఎమ్మెల్యేగా ఒక గుర్తింపునైతే పొందుతాడు. ఓకే మేడం, నమస్తే.